సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత భరోసా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏపీ నిట్ ఆవరణలో కార్గిల్ విజయ్ దివాస్ రజతోత్సవ వేడుకలను నిర్వహించారు. టీబీఆర్ విద్యా సంస్థల అధినేత తన బుద్ధి భోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. సైనికులు 30 నుంచి 35 ఏళ్ల మధ్య రిటైర్ అవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రస్తుతం ఉన్న 2% రిజర్వేషన్లను పెంచడానికి కేబినెట్ దృష్టికి తాను తీసుకెళ్తానని అన్నారు. చాలా మందికి తెలియాలి. ఈరోజు పోలీస్ అనేసరికో లేకపోతే జవాన్ అనేసరికో ఏంటో పోలీసే కదా జవానే కదా అనుకుంటాం. కానీ వాళ్ళు చేసే సేవ, వాళ్ళు చేసే త్యాగం, ఇలాంటి వాళ్ళు మన వేదిక మీద చూస్తానే కానీ మనకు అర్థం కాదు. ఇందాకే మనందరికీ చెప్పారు మన సుబేదార్ గారి గురించి. ఆయన ఈరోజు పరమవీర చక్రం అవార్డు తీసుకున్న తర్వాత కూడా ఆయన ఎంత సేవ చేస్తే అవార్డు వరకు వచ్చారు. నిజంగా ఈరోజు దేశం గురించి ప్రాణాలు అర్పించిన వాళ్ళ పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే ఒక గ్రామం కూడా ఉందన్నారు, మిలిటరీ మాధవర్. ఆ గ్రామం కూడా ఒకసారి నేను కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను. మా సైనికులు డైరెక్టర్ గారు కూడా ఒకరోజు ఆర్గనైజ్ చేస్తే డెఫినెట్ గా నేను ఆ ఊర్లో కూడా వస్తాను. ఎందుకంటే అక్కడ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకి, అక్కడ ఉన్న వాళ్ళ